వేగిరపడకుడి వినుడు దానవులార, తడవు సేయకవత్తు దైత్యులారా. అటుపక్క కూర్చుండుడని కన్నులల్లార్చి, సనుగవ పయ్యద జార దిగిచి, వదినెమరందుల వావులు కల్పించి, మర్మంబులెడలించి మరుగుసేసి, మెల్లని నగవుల మేనులు మరిపించి, కడుజాడ మాటలన్ కాకుపరచి, అసురవరులనెల్లన్ అడకించి, సురలను తడవు సేయవలదో త్రావుడనుచు, వచ్చు కొలది అమృతవారిన్ విభాగించే తరుణి దివిజులెల్ల తనసి పొగడా. రాక్షసులారా, తొందరపడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి అని కన్నులు అల్లార్చి రకరకాలుగా పయ్యద జారవిడిచింది. వివిధ రీతులలో వారిని అలరించింది. చిరునవ్వులతో మైమరపించింది. జానతనంతో మాట్లాడి వాళ్ళని బలహీనులుగా చేసింది. రాక్షసులందరినీ వంచిస్తూ దేవతలందరినీ ఆలస్యం చేయకుండా అమృతాన్ని తాగండి అంటూ పంచుతోంది. అలా దేవతలు అంతా తృప్తితో పొగిడేటట్లు అమృతాన్ని పంచిపెట్టింది. అయ్యవసరమున మనకు వేల్పులకును మందట లేకుండా పంచిపెట్టెదనని పడతి పూనే, తానేల తప్పును తప్పదు తరలాక్షి, కాక రమ్మనుచును కడక పిల్వా, మరుమాటలాడదో మరి చూడకుండునో, చనుగవ కప్పునో చాలు ననుచు వండాడ అలగుచు, ఒక్కింత సొలయునో మలయడకందునో మగువయనుచు, నెలత చూట్కి కముల నీరై కరంగుచు, ప్రణయ భంగ భీతి భద్దులగుచు, ఊరకుండ్రుగాని యువిధ తేతెమ్మని అడుగజాలరప్పుడు అసురవరులు. ఆ సమయంలో మోహిని చూపులకు రాక్షసులు కరిగిపోయారు. ఈ మగువ మనకు దేవతలకు తగాదా లేకుండా అమృతాన్ని పంచిపెట్టడానికి పూనుకున్నది ఆ పని చేయకుండా తప్పించుకుంటుందా? తప్పించుకోదు. కానీ మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో, తిరిగి చూడదేమో, చందోయిపై పైట కప్పుకుంటుందేమో, మరో మాట కలిపితే వెరగుపడి వెనుదీస్తుందేమో, మనపై కోపగించుకుంటుందేమో, మన మీద విశ్వాసం చెడుతుందేమో అని అనుకుంటూ జంకుతూ గొంకుతూ ఊరకే ఉండిపోయారు. సుందరి, తొందరగా తీసుకొనిరా అని రాక్షసులు మోహినిని పిలవలేకపోయారు.